హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఏపీ ఎకానమీ లెక్చర్ సిరీస్. సో ముందుగా క్లాస్లోకి వెళ్ళబోయే ముందు చాలా థ్యాంక్స్ అండి, ఎందుకంటే ప్రీవియస్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అదే ఉత్సాహంతో కంటెంట్ని అయితే మీకు ఇంకా మరింత వాల్యుబుల్ కంటెంట్ అందించడానికి అయితే ప్రయత్నిస్తాను. అండ్ బిఫోర్ గోయింగ్ టు వీడియో ఒక చిన్న అనౌన్స్మెంట్, ఎవరైతే ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం మన మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ ద్వారా 80 days ప్లాన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ యొక్క ఫీచర్స్ ఏంటి అంటే, ఇందులో మీకు ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ రెండింటిని కూడా మీకు కలిపి చదివించే ప్రోగ్రామ్ అన్నమాట ఇది. అంటే సైమల్టేనియస్ గా మీరు ప్రిలిమ్ సిలబస్ కంప్లీట్ చేస్తూనే మెయిన్ సిలబస్ కూడా కంప్లీట్ చేసేస్తారు. అండ్ దాంతో పాటుగా మీకు ఇందులో ఫీచర్స్ వచ్చేటప్పటికి మెంటర్షిప్ అందిస్తాము, అలాగే డైలీ టెస్టులను ఇవ్వడం జరుగుతుంది, అండ్ గ్రాండ్ టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ 80 days లోనే మీరు ఇంచుమించు 5-6 డివిజన్లు ప్రిలిమ్స్ రివిజన్స్, 4-5 రివిజన్లు మెయిన్స్ రివిజన్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. అంటే ఓవరాల్ సిలబస్, ఎంటైర్ సిలబస్ ని కంప్లీట్ చేయొచ్చు. సో జనరల్ గా సిలబస్ స్టార్ట్ చేసేటప్పుడు ఏంటంటే చాలా మంది పూర్తి చేయలేరు అనమాట. సిలబస్ స్టార్టింగ్ అంటే చేసేస్తారు, స్టార్టింగ్ లో ఉన్న జీల్ తర్వాత వెళ్ళేటప్పటికి ఉండదు. చదివిన చాప్టర్స్ ఎక్కువ రివైజ్ చేస్తారు కానీ పూర్తి స్థాయిలో బుక్స్ అనేవి కంప్లీట్ చేయరు. పూర్తిగా సిలబస్ A to Z కంప్లీట్ చేయడం ఇంపాసిబుల్ అన్నమాట. సో అది పాసిబుల్ చేయడమే మా ఈ 80 days ప్లాన్ యొక్క ఉద్దేశం. అండ్ దీంట్లోనే మీకు ఏం చదవాలి, ఎలా చదవాలి అని మోస్ట్ అథెంటిక్ సోర్సెస్ అన్నిటిని కంపైల్ చేసి మీకు PDF మెటీరియల్ కూడా అందించడం జరుగుతుంది. అండ్ ఈ టెస్ట్లు కానీ మెటీరియల్ కానీ అన్ని కూడా మీకు బోత్ మీడియంస్ అంటే ఇంగ్లీష్ ఇంకా తెలుగు మీడియంస్ రెండిట్లో కూడా అవైలబుల్ ఉంటాయి. అండ్ ఇప్పుడు రిజిస్టర్ చేసుకునే మొదటి 100 మందికి 30% డిస్కౌంట్ కూడా ఉంది, ఆఫర్ కూడా నడుస్తుంది. సో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఆల్రెడీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఉంటే ఓకే, చేసుకోకపోతే కనుక ప్లే స్టోర్ నుంచి మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. అదే iOS యూజర్స్ అయితే కనుక క్లాస్ ప్లస్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ITSZD ఈ కనిపిస్తున్నటువంటి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ కోడ్ని ఎంటర్ చేస్తే మన యాప్లో లాగిన్ అవ్వచ్చు. ఇంకా మీరు ఇంకా ఏదైనా క్వెరీస్ ఉన్నట్లయితే కనుక డైరెక్ట్ గా కాల్ చేసి కూడా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట. ఈ నెంబర్ కి కాల్ చేసి, స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి. అండ్ బిఫోర్ గోయింగ్ టు వీడియో, ఇంకా ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ ఇంకా ఏమన్నా వేరే సబ్జెక్ట్స్ కూడా కావాలంటే కనుక మెసేజ్ చేయండి. ఆల్రెడీ నా క్లాసెస్ అయితే కనుక ఏపీ ఎండోమెంట్ ఎగ్జామ్స్ కి సంబంధించిన క్లాసెస్ ని మనం డీల్ చేస్తున్నాము. ఏపీ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, అలాగే జోగ్రఫీస్, వరల్డ్, ఇండియన్, ఏపీ జోగ్రఫీస్ అన్ని కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది మనకి ఎకానమీ క్లాస్ అన్నమాట, ఏపీ ఎకానమీ. ఏపీ ఎకానమీ ఇస్ నథింగ్ బట్ ఏపీ ఎకనామిక్ సర్వే. ప్రీవియస్ క్లాస్ లో మనం ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సర్వేకి సంబంధించి ఓవర్వ్యూ కి సంబంధించిన చాప్టర్ లోనే మనకి ఇది చాలా పెద్ద చాప్టర్ అన్నమాట. సో దీంట్లోనే మనకి సెక్టరల్ రివ్యూ చూసాము, ఓవరాల్ గా జిఎస్డిపి గురించి చూసుకున్నాము, అండ్ పాపులేషన్ ఎక్స్టెంట్ గురించి చూసుకున్నాం, స్వర్ణాంధ్ర విజన్ గురించి చూసుకున్నాం. సో ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ టాపిక్ పబ్లిక్ ఫైనాన్స్. దీంట్లో అన్ని ఫిగర్స్ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలే. సో ముఖ్యంగా ఏ రాష్ట్రానికి ఏంటి, దేశానికి ఏంటి ఆదాయం అనేది ఉంటుంది. ఆదాయం ఉంటుంది, వ్యయాలు ఉంటాయి. సో ఈ ఆదాయము 3 రకాల సోర్సుల నుంచి వస్తాయి, దేశానికి కానీ రాష్ట్రానికి కానీ. ఏంటా 3 సోర్సులు అంటే కనుక 2025-26 రివైజ్డ్ ఎస్టిమేషన్స్ ప్రకారం ఓన్ ట్యాక్సెస్ నుంచి, సొంత పన్నుల నుంచి రాష్ట్రానికి వచ్చిన ఆదాయం 98,025 కోట్లు, 98,025 crores, 25 lakh crores. అండ్ సొంత పన్నేతర వనరుల నుంచి అంటే నాన్ ట్యాక్స్ ఇన్కమ్ ఏదైతే ఉందో, నాన్ ట్యాక్స్ సోర్సెస్ నుంచి వచ్చిన ఇన్కమ్ 14,324 crores అన్నమాట. అండ్ కేంద్ర బదిలీలు, సెంట్రల్ ట్రాన్స్ఫర్, సెంట్రల్ వచ్చినటువంటి ఇన్కమ్స్ లోంచి ప్రతి రాష్ట్రానికి కూడా ఆ రాష్ట్రం యొక్క పాపులేషన్ బట్టి వాటిని బట్టి ఇంత పర్సంటేజ్ అని కేటాయించి మనకి ఫైనాన్స్ కమిషన్ చెప్పినటువంటి పర్సంటేజ్ నిష్పత్తిలో మనకు పంపిస్తూ ఉంటాయి కదా. సో వాటిని సెంట్రల్ ట్రాన్స్ఫర్స్ అంటారు అనమాట. సో సెంట్రల్ ట్రాన్స్ఫర్స్ నుంచి వచ్చినవి లాస్ట్ ఇయర్ మనకి ఫైనాన్షియల్ ఇయర్ లో 1,04,493 కోట్లు. ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ టోటల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే ఏపీఎస్సి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీరు ఏమనుకుని వెళ్తారు అంటే అన్ని నెంబర్లు మనకి ఎక్కడ గుర్తుంటాయి. సో కాబట్టి 1,04,000 గుర్తుపెట్టేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే తీసుకుంటే 1,04,000 గుర్తుపెట్టుకుందాం అనుకుంటారు.
చివరిలో 4, 9, 3 ఏదో మీకు అలా అలా లీలగా గుర్తుంటది. కానీ ఏపీపీఎస్సీ ఆప్షన్స్ ఏమిస్తారు తెలుసా? మీకు ఈ 3 ఇస్తే మీరు పెట్టేస్తారు ఆప్షన్స్. అలా ఇవ్వకుండా 1,04,493, 1,04,943, 1,04,349, 1,04,439 ఇలా ఇచ్చింది అనుకోండి. ఈ 3 నెంబర్లు ఉన్నాయని మీకు ఎక్కడో గుర్తుంది చదివినప్పుడు బుక్ లో. 1,04,000 అయితే పక్కా. కానీ ఏదని పెడతారు? సో కాబట్టి ఎప్పుడైనా సరే ఎగ్జామ్ కి మీరు ఫుల్ ఫ్లెడ్జెడ్ గా సన్నద్ధం అవ్వాలంటే ఓన్లీ కాన్సెప్ట్ మీకు ఎలా గుర్తుంటుందో ఈజీ మెథడ్స్ లో కొండ గుర్తులు పెట్టుకోవడం ఎంత ముఖ్యమో, ఇలాంటి ఫిగర్స్ వీటి మీద డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి అనమాట. ఈ సంవత్సరం 2025-26 సంవత్సరం నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వంత పన్నుల ఆదాయం ఎంత డైరెక్ట్ క్వశ్చన్ ఉంటది. సో ఇలాంటి క్వశ్చన్స్ కి ఖచ్చితంగా ఫిగర్ మొత్తం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో ఇది ఆదాయానికి సంబంధించి. మరి ఆదాయానికి తగ్గట్టే ఖర్చులు కూడా ఉన్నాయి కదా. ఖర్చులు ఏంటి అంటే వేజ్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్, అలాగే ప్రభుత్వం రుణ చెల్లింపులు, ప్రభుత్వం ఏదైతే డెట్స్ ఉన్నాయో గవర్నమెంట్ డెట్స్ వాటి చెల్లింపులు అవి కాకుండా వాటిని ఎక్స్క్లూడ్ చేసి అండ్ వేజెస్ అండ్ మీన్స్ వీటన్నిటిని ఎక్స్క్లూడ్ చేసిన తర్వాత మిగిలినటువంటి ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో ఆ ఎక్స్పెండిచర్ ఇక్కడ ఇచ్చారనమాట. అది ఎంత ఉంది? ఈ 25-26 ఫైనాన్షియల్ ఇయర్ కి దాన్ని ఎంత ఎస్టిమేట్ చేశారంటే 2,77,519 crores గా ఎస్టిమేట్ చేశారు. వెన్ కంపేర్డ్ టు ప్రీవియస్ ఇయర్ 2024-25తో పోల్చుకుంటే అది 2,49,134 కోట్లు ఉంది. అంటే ఈ సంవత్సరం ఖర్చులు పోయిన సంవత్సరం కంటే కూడా ఇంచుమించు 30,000 అదనంగా పెరిగాయి అన్నమాట. అండ్ మరి వీటిలో మనకి చూసుకున్నట్లయితే అప్పులు ఎంత ఉన్నాయి చూసుకుందాం. రాష్ట్రం యొక్క అప్పు 2025-26 సంవత్సరానికి అప్పులు 6,35,177 కోట్లు ఉన్నాయి. 6,35,177 crores కరెంట్ ఇయర్ డెట్. అది ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే ప్రీవియస్ ఇయర్ లో మనకి అది 24-25 లో 5,68,623 crores గా ఉంది. సో అయితే ఇది రివైజ్డ్ ఎస్టిమేషన్ డెట్ అన్నమాట. కానీ ఇంచుమించు 1,00,000 కోట్ల దగ్గరగా మనకి ఖర్చు పెరిగిందని అర్థమవుతుంది. 5 లక్షల నుంచి 6 లక్షలకి పెరిగింది. పూర్తిగా 1,00,000 కోట్లు కాదు, దగ్గరగా పెరిగింది అనమాట. సో ఇలాంటివి అడుగుతారు. కొన్నిసార్లు ఇలాంటివి ఫిగర్స్ అడగకుండా క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే 2024-25 సంవత్సరం నాటి రాష్ట్ర అప్పుతో పోల్చుకుంటే 2025-26 సంవత్సరం నాటి అప్పు ఆప్షన్స్ ఏం కనిపిస్తాయి? పెరిగింది, తగ్గింది, సమానంగా ఉంది, ఎటువంటి మార్పు లేదు, ఇలాంటివి ఇస్తారనమాట. పైవేవి కావు, ఇలాంటివి ఇస్తారు. సో అందుకని మీరు ఆ కంపారిజన్ కూడా గుర్తుపెట్టుకోవాలి. కంపారిజన్ ఒకటి ఓకే పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే సంవత్సరం పెరిగింది, ఇది అర్థమవుతుంది అనమాట. సో ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. అప్పు పెరిగింది, మనకి పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఖర్చు పెరిగింది, అప్పు పెరిగింది, ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. అండ్ డెఫిసిట్స్, రెవెన్యూ డెఫిసిట్ ఫస్ట్, రెవెన్యూ డెఫిసిట్ అండ్ ఫిజికల్ డెఫిసిట్ కూడా ఆర్థిక లోటు. సో ఆర్థిక సంవత్సరం 2024-25లో చూసుకుంటే రెవెన్యూ డెఫిసిట్ 60,285 crores ఉంది. అలాగే ఫిజికల్ డెఫిసిట్ ద్రవ్యలోటు 81,362 crores ఉంది. అయితే ఈ సంవత్సరం మనకి అవి తగ్గినాయి, లోటు తగ్గింది అనమాట. 41,118 crores ఉంది రెవెన్యూ డెఫిసిట్. అంటే ఇంచుమించుగా దగ్గరగా మనకి 19,000 కోట్లు రెవెన్యూ లోటును తగ్గించుకోగలిగాం. ద్రవ్య లోటు మనకి పెద్ద మార్పు లేకపోయినా కూడా ఒక చిన్న మార్పుతోనన్నా కొంత తగ్గుదల అయితే నమోదు చేసింది అనమాట. అసలు ఈ రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి? రెవెన్యూ లోటు అంటే మనకి రాష్ట్రానికి వచ్చేటువంటి రెవెన్యూ ఆదాయం ఏదైతే ఉందో డే టు డే ఆ రెవెన్యూ ఆదాయం మీద డే టు డే ఎక్స్పెన్సెస్, రెవెన్యూ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో లైక్ శాలరీస్ ఇచ్చినవి కావచ్చు, డెవలప్మెంట్ మీద ఖర్చు పెట్టినవి కావచ్చు, ఇలా కొన్ని ఉంటాయి కదా. ఇలాంటి రెవెన్యూ ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఇవి కనుక రెవెన్యూ ఆదాయానికంటే దాటిపోయి ఉన్నాయనుకోండి, ఖర్చులు ఎక్కువ ఉన్నాయనుకోండి, మైనస్ లోకి వెళ్ళిపోతాం కదా, అదే లోటు అనమాట, రెవెన్యూ లోటు. అదే ద్రవ్య లోటు అనుకోండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రిడ్జ్ కట్టారు, ఒక బిల్డింగ్ ఏదో కట్టారు R&B డిపార్ట్మెంట్ వాళ్ళు. సో అయితే దాని నుంచి కొంత ఆదాయం కూడా జనరేట్ కావాలి. సో నువ్వు కట్టిన దాని మీద ప్రాజెక్టులు ఉంటాయి కొన్ని, ఆ ప్రాజెక్టుల నుంచి వచ్చే ఆదాయం కంటే
దాని నుంచి వచ్చే లోటు అంటే ఖర్చు ఎక్కువ ఉంది అనుకోండి, దాని మీద పెట్టిన ఖర్చు ఎక్కువ ఉంది అనుకోండి, అది ద్రవ్య లోటు కిందకి వెళ్తుంది అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అప్పులు ఉంటాయి, అప్పులు తీసుకునేవి ఉంటాయి, గవర్నమెంట్ తీసుకున్నవి, ఇవన్నీ కూడా మీకు ఫిజికల్ డెఫిసిట్ కిందకి వెళ్తాయి అనమాట. రెవెన్యూ అయితేనేమో నార్మల్ ఎక్స్పెండిచర్స్ ఏవైతే ఉన్నాయో, మెయింటెనెన్స్, ఈ గవర్నెన్స్ నడవడానికి చేసేటువంటి ఉన్నాయో, ఇవన్నీ కూడా రెవెన్యూ కిందకి వెళ్తాయి. రెవెన్యూ ఇన్కమ్స్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకి వెళ్తాయి. నెక్స్ట్ ధరలు, వేతనాలు, ప్రజా పంపిణీ, ఇవన్నీ కూడా వెల్ఫేర్ కిందకి వస్తాయి అన్నమాట. సో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, రైతులు వీళ్ళు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం నిత్యావసర వస్తువుల మీద, వాటి మీద ఎప్పటికప్పుడు గవర్నమెంట్ పర్యవేక్షిస్తూ ఉంటుంది. తను ఇవ్వగలిగినవన్నీ కూడా ప్రజా పంపిణీ వ్యవస్థ, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటాం, పీడిఎస్. రేషన్ కార్డ్స్ తెలుసు కదా. సో ఈ పీడిఎస్ సిస్టమ్ ద్వారా ఇవ్వగలిగినటువంటి వస్తువులను ఉచితంగానే అందిస్తారు. అయితే ఇవ్వలేని, గవర్నమెంట్ ప్రొవైడ్ చేయలేనివి కొన్ని ఉండొచ్చు. వాటి మీద ఏంటంటే ఎప్పటికప్పుడు ఇన్ఫ్లేషన్ రాకుండా, అంటే ధరలు పెరిగిపోకుండా విపరీతంగా ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు వాటిని మానిటరైజ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ వినియోగదారుల సంక్షేమాన్ని పరిరక్షించడానికి మరియు సకాలంలో మార్కెట్ జోక్యాన్ని, ఈ మిడిల్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని, మార్కెట్ ని, వాటి శక్తుల్ని నియంత్రించి ప్రైస్ కంట్రోల్ అనేది గవర్నమెంట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దీనికి సంబంధించి ఏ డిపార్ట్మెంట్ దీనికి అథారిటేటివ్ అంటే కనుక డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన రిపోర్ట్స్ ని రిలీజ్ చేస్తూ ఉంటారు అనమాట. సో అందులో 8 కీలక వస్తువులు, నిత్యావసరానికి సంబంధించి 8 కీలక వస్తువుల మీద రోజువారీ ధరలని రిపోర్ట్ ని తీసుకుంటూ ఉంటుంది. ఎలా మార్కెట్ ఎలా చేంజ్ అవుతుంది ఏంటి అని. ఎక్కువ పెరిగిపోతుంది అన్నప్పుడు దాని మీద నియంత్రణ విధిస్తుంది అనమాట. సో వాటిలో బియ్యం, పప్పు ధాన్యాలు, వంట నూనెలు, సుగంధ ద్రవ్యాలు, ఉల్లిపాయలు, ఇవన్నీ కూడా మనకి నిత్యావసరాల్లో ఖచ్చితంగా వంట చేసుకోవాలంటే ఇవన్నీ అవసరం. కాబట్టి కనీసం మినిమం ప్రతి ఒక్కరికి కూడా అన్నం అనేది కడుపు నిండా తినడం కోసం అని చెప్పి ఈ నిత్యావసరం అంటే అత్యవసరం అని చెప్పాలంటే వీటిని పర్యవేక్షిస్తూ ఉంటుంది. సో ఫిబ్రవరి 2025 నుండి వేరుశనగ నూనె మరియు పామాయిల్ పరిరక్షణ కూడా ఈ జాబితాలో చేర్చారనమాట. అండ్ ఏప్రిల్ టు డిసెంబర్ 2025 డేటాను చూసుకున్నట్లయితే కనుక ఇలా ఉంది. వరి సెకండ్ గ్రేడ్ వరి, ప్రొద్దుతిరుగుడు సన్ఫ్లవర్ ఆయిల్, అలాగే చింతపండు, తామరెండు, వీటి ధరలు పెరుగుదలను నమోదు చేశాయంట. సెకండ్ గ్రేడ్ రైస్, అలాగే సన్ఫ్లవర్ ఆయిల్ అండ్ టామరిండ్, ఇవి పెరుగుదలను నమోదు చేశాయంట గడిచిన ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు. అండ్ ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేసి చూస్తే కనుక రెడ్ చిల్లీస్, అలాగే ఉల్లిపాయలు, ఆనియన్స్ కూడా గణనీయంగా తగ్గాయంట. యాక్చువల్లీ కమర్షియల్ క్రాప్స్, కానీ వాటి ధరలేమో గణనీయంగా తగ్గాయి అనమాట. సో వినియోగదారుల ధరల సూచీలు కూడా పెరుగుతున్న ఖర్చులను ప్రతిబింబించాయి. సో వినియోగదారుల ధరల సూచీలను ఉంటాయి అన్నమాట, ప్రైస్ ఇండెక్స్, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటాం. సో ఈ ప్రైస్ ఇండెక్స్ కూడా మనకి పెరుగుతున్నాయి ఖర్చులు అనేటువంటిది ఇండికేట్ చేసింది. రాష్ట్రంలో ఖర్చులు కూడా పెరుగుతున్నాయి, జనాలు బాగా ఖర్చు పెడుతున్నారు. ఆ ఖర్చుల్లో కూడా వేటి మీద పెడుతున్నారు నిత్యావసర వస్తువుల్లో అంటే కనుక వరి, ప్రొద్దుతిరుగుడు నూనె, చింతపండు, వీటి మీదేమో రేట్లు పెరిగాయి, పెరుగుదలను నమోదు చేశాయి. రేటు పెరిగింది, ఖర్చు కూడా అవి నిత్యావసరం కాబట్టి ఖచ్చితంగా పెరుగుద్ది అనమాట. అయితే రెడ్ చిల్లీస్, ఉల్లిపాయల మీదేమో కొంచెం తగ్గింది అనమాట. అండ్ నెక్స్ట్ సిస్టమ్ వచ్చి పీడిఎస్ సిస్టమ్, ప్రజా పంపిణీ వ్యవస్థ, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. సో పీడిఎస్ మనకి ఫుడ్ సెక్యూరిటీలో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది అనమాట, మూల స్తంభంగా చెప్తాము. సో వాటిలో ఈ డేటా చాలా ఇంపార్టెంట్. ఈ మూడిట్లోంచి ఏదో ఒక క్వశ్చన్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏదో ప్రిలిమ్స్ లో మెయిన్స్ లో. సో మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి చౌక ధరల దుకాణాలు అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ పీడిఎస్ షాప్స్, రేషన్ షాప్స్ 29,796 ఉన్నాయి. అండ్ ఎంతమంది లబ్ధి పొందుతున్నారు అంటే కనుక బెనిఫిషియర్స్ ఎంతమంది, 1.48 crores మంది రేషన్ కార్డు కలిగి ఉన్నారనమాట. అండ్ వీటిలో లబ్ధి అన్ని కార్డులు ఉన్నాయి అనమాట. 1.48 crore కార్డ్స్ ఉన్నాయి. ఆ కార్డ్స్ లో మళ్ళీ మెంబర్స్ ఉంటారు కదా. సో టోటల్ బెనిఫిషరీస్ ఎంతమంది, 4.35 crores బెనిఫిషరీస్ ఉన్నారనమాట. సో దీంట్లో ఏంటంటే ఉచితంగా లేదా సబ్సిడీ ధరలకు సరఫరా చేస్తారు, మీకు అందరికీ తెలిసిందే. ఒకప్పుడైతే మనకి బియ్యంతో పాటు పప్పు దినుసులు ఇచ్చేవాళ్ళు, నూనె ఇచ్చేవాళ్ళు, ఈవెన్ కొన్ని స్టోర్స్ లో అయితే
తక్కువ ధరకే బట్టల సబ్బులు ఇలాంటివి కూడా ఇచ్చేవాళ్ళు, చింతపండు ఇలాంటివన్నీ ఇచ్చేవాళ్ళు. సో అయితే ఇప్పుడైతే ఓన్లీ బియ్యం మాత్రమే ఇస్తున్నారు. కొన్ని ఏరియాల్లో అంటే బాగా బాగా బ్యాక్వర్డ్ ప్లేసెస్ అనుకున్నటువంటి చోట్ల అయితే బియ్యంతో పాటు రాగి, జొన్నలు, చక్కెర, గోధుమ పిండి ఇలాంటివి ఇచ్చేవాళ్ళు. మా చిన్నప్పుడు అయితే షుగరు, రైస్ ఇంకా కిరోసిన్ కూడా ఇచ్చేవాళ్ళు అనమాట. ఎందుకంటే ఇవన్నీ ఇచ్చిన వంట చేసుకోవడానికి పొయ్యి ఉండదు కాబట్టి కిరోసిన్ ఇచ్చేవారు యాజ్ అ ఫ్యూయల్ కింద. సో ఈ పీడిఎస్ సిస్టమ్ లో మనం చెప్పుకోదగ్గ అంశాలు ఏంటంటే 25-26 ఇయర్ లో ప్రతి నెల ఇచ్చేటువంటి బియ్యం కేటాయింపులు 2.36 లాక్స్ మెట్రిక్ టన్నులకు పెరిగిందంట. ఇది కొత్త అప్డేట్ అన్నమాట. అంటే ఇంత క్రితం ఇస్తున్నటువంటి రేషన్ కేటాయింపులతో పోల్చుకుంటే పాపులేషన్ పెరుగుతూ ఉంటది కదా, కొత్తగా పిల్లలు పుడుతూ ఉంటారు, వాళ్ళని రేషన్ కార్డ్ కి యాడ్ చేస్తూ ఉంటారు. సో ఎవ్రీ మంత్ కూడా ఈ డేటా అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో ప్రతి నెల కూడా ఇంచుమించుగా 2.36 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయింపులు ఇస్తున్నారు. కాబట్టి ఇట్ ఇండికేట్స్ స్టేట్స్ కమిట్మెంట్ టువర్డ్స్ ద పబ్లిక్ హెల్త్ అండ్ పబ్లిక్ ఫుడ్ సేఫ్టీ, ఆహార భద్రతకు సంబంధించినటువంటి స్టేట్ కమిట్మెంట్ ని సూచిస్తుంది. అండ్ పీడిఎస్ లో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఏంటంటే ఇదేం కొత్త సంస్కరణ కాదు. ఇది మనకి 2014 లోనే ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ లింక్ చేయడం అనేటువంటి స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే 98% మంది ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వాళ్ళంతా కూడా ఆధార్ కార్డులకి లింక్ చేసుకుని ఉన్నారు అనమాట. 98% కవరేజ్ అయింది. అండ్ బయోమెట్రిక్ ప్రామాణీకరణ, ఇప్పుడు మనకి రేషన్ అంతా కూడా బయోమెట్రిక్ మీదే ఇస్తున్నారు. అదే చిన్నప్పుడు అయితే మా చిన్నప్పుడు కూపన్లు ఇచ్చేవాళ్ళు. ఆ కూపన్ తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. సంవత్సరానికి సరిపడగా కూపన్లు ప్రింట్ చేసి ఇస్తే ఒక్కో నెల ఒక్కో కూపన్ ఇచ్చేవాళ్ళం. కిరోసిన్ కూపను, పంచదార కూపను, బియ్యం కూపన్ అని ఉండేవి. సంతకం పెట్టించుకునేవారు. ఇప్పుడు అవి ఏం లేవు, డైరెక్ట్ బయోమెట్రిక్ అన్నమాట. అండ్ రియల్ టైమ్ స్టాక్ ట్రాకింగ్, ఇది మాత్రమే కాకుండా రేషన్ డీలర్ల దగ్గర ఎంత స్టాక్ ఉంది, ఎంత డిస్ట్రిబ్యూట్ చేశామో, ఇంకా వాళ్ళు జనాలకు ఎంత రేషన్ ఇచ్చారు, ఇంకా ఎంత మిగిలింది. ఎందుకంటే ఈ స్టాక్ ట్రాకింగ్ దేనికోసం అంటే ఒకప్పుడు ట్రాకింగ్ లేకపోవడం వల్ల మీరు గుర్తుంటే మీలో చాలా మందికి ఠాగూర్ మూవీ ఎంతమంది గుర్తుంది? ఠాగూర్ మూవీలో లంచగొండుల అందరినీ కూడా చిరంజీవి కొంతమంది టాప్ 10 మెంబర్స్ ని తీసుకుని చంపేస్తా ఉంటారు కదా. అందులో రేషన్ డీలర్లు అని చెప్పేసి రేషన్ డీలర్లను తీసుకుంటారు. అప్పుడు అందరూ నేను తిన్నాను సార్, నేను రేషన్ బియ్యం పందికొక్కలా తిన్నాను సార్, నేను బిల్డింగ్లు కట్టాను సార్ రేషన్ బియ్యం వల్ల అని చెప్పి ముందుకు వస్తారు. నేనే లంచగొండను అని చెప్పేసి. నిజంగానే ఒక బియ్యం వల్ల ఇంత అవుతుందా అంటే ఎస్, ఎగ్జాక్ట్లీ అవుతుంది. అండ్ ఇది మాత్రమే కాకుండా ఒకే ఒక్కడ మూవీలో కూడా 1 డే సీఎం గా ఉంటాడు అర్జున్. అప్పుడు కూడా అతను ఆ 1 డే లోనే రేషన్ షాపుల దగ్గరికి వెళ్తే కింద మనకి తూకం వేసే కాటా ఉంటది కదా, ఆ కాటా కింద కూడా మీకు వెయిట్స్ పెట్టేసి వెయిట్ ఎక్కువ తూగేలాగా మిగిల్చుకోవడానికి బియ్యం స్టాక్ మిగిల్చేసుకుని దాన్ని బ్లాక్ మార్కెట్ లో అమ్మేసుకోవడానికి అని చెప్పేసి అలాంటి టాక్టిక్స్ అన్ని చేస్తా ఉంటారు. సో ఈ రేషన్ డీలర్లు చేసేటువంటి అవినీతి ఏదైతే ఉందో దీన్ని అరికట్టడం కోసం అని చెప్పేసి రియల్ టైమ్ స్టాక్ ట్రాకింగ్ ని కూడా ప్రవేశపెట్టింది అనమాట. సో వాళ్ళు ఇంకా అబద్ధం చెప్పడానికి ఉండదు. ఎంత డెలివర్ అయింది, ఆ మిగిలింది ఏదైతే ఉందో ఇది మళ్ళీ ఎఫ్సిఐకి అప్పచెప్పాల్సి ఉంటుంది వాళ్ళు. అండ్ ఇంకొకటి మనకి దీపం 2 పథకం. ఏంటి దీపం 2 అంటే కనుక గ్యాస్ కనెక్షన్లకు సంబంధించింది. పీడిఎస్ తో పాటు చెప్పాను కదా, ఇంతకు ముందు అయితే కిరోసిన్ ఇచ్చేవాళ్ళు వంట చేసుకోవడానికి. బట్ అది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కాదు కాబట్టి కిరోసిన్ అయితే బ్యాన్ చేశారు. తర్వాత గ్యాస్ అనేటువంటిది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కాబట్టి గ్యాస్ వాడకాన్ని పెంచాలి మహిళల్లో, దాని మీద అవేర్నెస్ పెంచాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ మహిళల కోసం దీపం 2 పథకాన్ని తీసుకొచ్చింది. ఫస్ట్ లో దీపం పథకం ఉండేది, ఇప్పుడు ఇది సెకండ్ వెర్షన్ కాబట్టి 2.0 లాగా అనుకోండి, దీపం 2 తీసుకొచ్చింది అనమాట. సో ఇది మనకి సెంట్రల్ లో ఉన్నటువంటి పిఎం ఉజ్వల్ యోజనతో అనుసంధానం అయ్యి పనిచేస్తుంది. ఇది ఉజ్వల్ యోజన. సో ఇది ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ దే కాదు, సెంట్రల్ అండ్ స్టేట్ బోత్ సబ్సిడీస్ అనమాట. 60:40 రేషియోలో సెంట్రల్ అండ్ స్టేట్ షేర్ ఉంటుంది ఇందులో. సో దీంట్లో ఏంటంటే సంవత్సరానికి 3 ఎల్పిజి సిలిండర్స్ ని ఉచితంగా అందిస్తారనమాట అర్హులైనటువంటి మహిళలకి. సో దానికి కావాల్సిందల్లా ఏంటి, బీపీఎల్ కేటగిరీలో ఉండాలి. బీపీఎల్ కేటగిరీ ఇన్ ద సెన్స్ వైట్ రేషన్ కార్డు ఉండడమే బీపీఎల్ కేటగిరీ. సో ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి 2025 స్టాటిస్టిక్స్ చూసుకున్నట్లయితే కనుక సబ్సిడీ అమౌంట్ లేడీస్ కి వేసింది. ఈ 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తారంటే డబ్బులు కట్టకుండా కదా, డబ్బులు కట్టి తీసుకుంటారు. తీసుకున్న తర్వాత సబ్సిడీ అమౌంట్ ని మళ్ళీ వీళ్ళ అకౌంట్స్ లో వేసేస్తారు అనమాట, లేడీస్ అకౌంట్ లో. సో ఇది
154.06 crores ఆఫ్ సబ్సిడీస్ మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఈ దీపం 2 పథకం కింద ఎలిజిబుల్ అయినటువంటి విమెన్ కి క్రెడిట్ చేయడం జరిగింది. అండ్ దీనిలో ఎంతమంది బెనిఫిషియరీస్ ఉన్నారు అని చూసుకున్నట్లయితే 1.84 crores విమెన్ బెనిఫిషియరీస్ ఉన్నారు దీపం 2 కింద. అది ఖచ్చితంగా ఆ గ్యాస్ బుక్ లేడీస్ పేరు మీదే ఉండాలన్నమాట. ఈ పథకం కట్టెలపై ఆధారపడడాన్ని తగ్గిస్తుంది మరియు ఆరోగ్య ఫలితాలను మెరుగుపరుస్తుంది. యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అండ్ రిస్క్ కూడా తక్కువ ఉంటుంది అనమాట. గ్యాస్ సిలిండర్లు ఏంటంటే ఇంట్లోనే పెట్టుకొని వండుకోవచ్చు. ఇంతకు ముందు ఏంటంటే ఈ పొయ్యిలు, కట్టెల పొయ్యిలు, ఈ కిరోసిన్ స్టవ్లు ఇవన్నీ ఆరు బయట పెట్టుకుని వండుకునే వాళ్ళు. దీనివల్ల చాలా ఫైర్ యాక్సిడెంట్ జరిగాయి. బికాస్ అప్పుడు టాటా కిల్లులు కూడా ఉండేవి కదా. సో చాలా ఫైర్ యాక్సిడెంట్లు జరిగేవి. అది మాత్రమే కాకుండా దీనివల్ల చాలా అనారోగ్యాలకు గురయ్యేవాళ్ళు. సో గ్యాస్ తో అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు కాబట్టి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అలాగే ఎన్విరాన్మెంట్ ని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి వాటిని గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది అని చెప్పే ప్రయత్నం ఇది. నెక్స్ట్ ఈ ఓవర్ వ్యూ లో భాగంగా మనకి మెయిన్ కంటెంట్ అంతా కూడా కవర్ అయిపోయింది. అయితే ఇదే చాప్టర్ లో మళ్ళీ వ్యవసాయం గురించి, పరిశ్రమల గురించి, ఈ రంగాల గురించే వివరించడం, పథకాల గురించి వివరిస్తారు. మళ్ళీ అవి విడిగా కూడా చాప్టర్స్ ఉన్నాయన్నమాట. సో కాబట్టి ఏంటంటే మీకు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ లో అందించడమే మా ఉద్దేశం కాబట్టి ఇక్కడతో మనం ఓవర్ వ్యూ చాప్టర్ అయితే కంప్లీట్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్ డీటెయిల్డ్ గా తెలుసుకునే అవసరం మనకి రెండు ఉన్నాయి కాబట్టి మనకి ఆ టైం ని దాన్ని కేటాయించుకుని డీటెయిల్డ్ గా తెలుసుకుందాం అనమాట. సో వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే మన గ్రూప్ 2 కోర్స్ గురించి కూడా చెప్పండి. అండ్ మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ బాక్స్ లో కానీ లేదంటే మీకు స్క్రీన్ మీద ఇందాక కనిపించిన నెంబర్ కానీ మెసేజ్ చేస్తే మీకు సబ్జెక్ట్ రిలేటెడ్ డౌట్స్ కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.